లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రీం స్వర్గస్థితిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం తే కుజున్నతే కుంకుమారాగశోణే పుండ్రక్యపాజాంబుజపుష్పపాదాం హస్తే నమస్తే జగదేకమాదః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫుటికాకృతౌ ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి 2025వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కూడా ద్వాదశ రాశుల వారికి మేషాది మీన పర్యంతము ఏ విధంగా వారికి గోచార ఫలితాలు ఉన్నాయి, మరి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది, అలాగే ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేస్తే బాగుగా ఉంటుంది, ఏ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేపిస్తే బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము. మరి ఆ కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారికి గోచార ఫలితాలు 2025వ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆ వృషభ రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి ఏమిటి వృషభ రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరు మంచి సౌందర్యవంతులుగా ఉంటారు, మంచి వాక్శుద్ధి కలిగినటువంటి వారు, అలాగే బాధలకు నేర్చేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు, ప్రతి పర్యందు శ్రద్ధాధిక్యం అనేటువంటిది ఎక్కువగా కలిగినటువంటి వారు, అలాగే భోగ భాగ్యములతో తొలగిగేటువంటి వాడు, స్నేహశైలి బంధుప్రియుడు, అలాగే ప్రేమ కలిగినటువంటి వారు, స్థూలమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు, యవన వార్ధక్యమందు సుఖములను అనుభవించేటువంటి వారు, అలాగే పరస్త్రీలందు ప్రేమ, స్వతహాగా స్వంత తెలివితేటలతో మంచి అభివృద్ధి పదంలోకి వచ్చేటువంటి వారు వృషభ రాశి వారిగా ముఖ్య లక్షణాలు ఇవి ఉంటాయని చెప్పుకోవచ్చును. ఇవి ముఖ్యమైనటువంటి లక్షణాలు. అలాగే ఈ 2025వ సంవత్సరంలో మరి వీరికి గురు సంచారం పూర్వకంగా వీరికి 4వ స్థానంలో సంచారం పూర్వకంగా ముఖ్యంగా గృహస్థానంలో ఉండటం పూర్వకంగా ఏమిటి చాలా విపరీతమైనటువంటి కొన్ని చెడు ప్రభావాలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా సంతానపూర్వకంగా అంటే చదువుకునేటువంటి విద్యార్థుల పూర్వకంగా తల్లిదండ్రులు కొద్దిగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే విద్యాపూర్వకంగా ఆటంకాలు అనేటువంటిది పిల్లల పూర్వకంగా ఏర్పడడం పూర్వకంగా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా మనస్తాపం చెందాల్సినటువంటి అవసరం, అలాగే విద్యాపూర్వకంగా డబ్బులు అనేటువంటిది ఎక్కువగా ఖర్చు చేయడం కానివ్వండి, అలాగే కొత్త కాలేజీలలో కానివ్వండి, యూనివర్సిటీలో కానివ్వండి చేర్చడం పూర్వకంగా దాని పూర్వకంగా ధనపరమైనటువంటి వ్యయం అనేటువంటి ఎక్కువ ఖర్చు కావడం వృషభ రాశి వారికి ముఖ్యంగా సంతానపూర్వకంగా, అలాగే వివాహ రీత్యా అంటే ప్రేమ వ్యవహారాదుల రీత్యా తల్లిదండ్రులు అనేటువంటి సఫర్ కావాల్సినటువంటి అవసరం వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంది అని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చును. అలాగే ఇంకా చేసేటువంటి వ్యాపారంలో కానివ్వండి,
ఆర్థికమైనటువంటి లావాదేవీలలో కొద్దిగా ఇబ్బందికర వాతావరణం అనేటువంటిది చాలా వృషభ రాశి వారికి ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక ముఖ్యంగా శనేశ్వరుడి యొక్క గ్రహ ప్రభావం కనుక గమనించినట్లయితే వీరికి వృషభ రాశి వారికి శనేశ్వరుడు 10వ స్థానంలో ఉండడం పూర్వకంగా వ్యాకులం శోక సంతాపం పాపముద్యోగ విఘ్నకం కృష్ణాది సర్వ విఘ్నచ్చ దశవార్థే భవేశ్వరవు అనేటువంటి శాస్త్రోచరణ రీత్యా మనసున తెలియని ఆందోళన అనేటువంటి కలగడం, కష్టములు సంభవించడం, కార్యక్రమంలో అనేటువంటిది మనకు మనసులో ఆలోచన లేకుండా చేయాల్సి రావడము, అలాగే ఉద్యోగ వ్యాపారాల యందు భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారంలో కలిసి రాకపోవడం, వారితో గొడవలు వివాదాలకు దారితీయడం, అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పై స్థాయి ఉన్నత ఉద్యోగులతోటి సమస్యలు అనేటువంటి ఎక్కువగా ఎదుర్కోవడం, కొన్ని రోజుల పాటును కూడా మనకు అనారోగ్య సమస్యలు సంభవించి ఇంట్లోనే సిక్ అయ్యి ఉండడం కానివ్వండి ఇలాంటి, అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం అనేటువంటి లోపించడం, వారు కూడా మనస్తాపం అనేటువంటి చెందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. ఎవరైతే వృషభ రాశిలో వారు ఉన్నారో వారికి సంతానపరంగా సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారు ఇంకా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం, నాటి పూర్వకంగా మనస్తాపం అనేటువంటి చెందడం, ఇక ఇరు వర్గాల నుండి భార్యాభర్తల ఇరు వర్గాల నుండి కూడా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో సంతానం కలిగినటువంటి వారు వారి రీత్యా వీరు ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కోవడం, తగు పూర్వకంగా ఏం చేయాలని చెప్పి ఆ ఆందోళన అనేటువంటిది ఉండడం అనేటువంటి వృషభ రాశి వారికి ఎక్కువగా ఉండేటువంటి లక్షణాలు అని చెప్పి, ముఖ్యంగా ఈ 2025 సంవత్సరంలో గురు శని ప్రభావం వల్ల ఈ విధమైనటువంటి ఏమిటి జరిగేటువంటి కారణాలు అనేటువంటి ఉన్నాయని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చును. ఇక ఈ వృషభ రాశి వారు మంచి యోగకారకమైనటువంటి ఫలితాలను పొందడానికై వృషభ రాశి వారు ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయండి. అలాగే ప్రతినిత్యం కూడా 27 సార్లు ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపించండి. ఈ విధంగా జపించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే వృషభ రాశికి ప్రీతికరమైనటువంటి వాడు శుక్రుడు కావడం పూర్వకంగా శుక్రుడికి ప్రీతికరమైనటువంటి బొబ్బర్లు ఏవైతే ఉంటాయో అవి మరి ముఖ్యంగా ఒక ఏదైనా సరే లక్ష్మీ దేవాలయంలో కానివ్వండి, అమ్మవారి యొక్క దేవాలయంలో కానివ్వండి చక్కగా దానం చేసి, విశేషంగా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ విధమైనటువంటి పరిహారాలు పాటించినట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందుతారు. ఏమిటి? వృషభ రాశి నాథుడు శుక్రుడు కాబట్టి దాని పూర్వకంగా విశేషంగా ఏదైనా లక్ష్మీ దేవాలయంలో కానివ్వండి, ఏదైనా అమ్మవారి దేవాలయంలో కానివ్వండి బొబ్బర్లతో కూడినటువంటి ప్రసాదం ఏదైనా సరే దానం చేయడం, లేదా తెలుపు రంగు వస్త్రాలు దానం చేయడం పూర్వకంగా విశేషంగా ఈ వృషభ రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ వృషభ రాశి వారు ప్రతినిత్యము కూడా ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా పఠించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. నమస్కారం.